నీ కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి శాంతి, అనురాగం నెలకొంటాయి. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయేలా నీకు ఒక కొత్త మార్గం, ఒక కొత్త ఆదాయ వనరు కనిపిస్తుంది. నీవు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో నీకు రావలసిన గుర్తింపు, ప్రమోషన్ అతి త్వరలో లభిస్తాయి. నీవు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక అత్యంత ముఖ్యమైన శుభవార్త రేపు ఉదయానికల్లా నీ చెవిన పడుతుంది. పిల్లల చదువుల గురించి, వారి భవిష్యత్ గురించి, వారి వివాహాల గురించి నువ్వు రాత్రింబవళ్ళు దిగులు పడుతున్నావని నాకు తెలుసు. నా పిల్లల జీవితం ఏమవుతుందో అని నువ్వు పడే తపన ఒక తల్లిగా, తండ్రిగా సహజమే. కానీ బిడ్డా, నీ పిల్లలు కేవలం నీ పిల్లలు మాత్రమే కారు. వారు నా మనవళ్ళు, మనవరాళ్ళు కూడా అవుతారు. వారి భవిష్యత్తు బాధ్యత పూర్తిగా నేను స్వీకరిస్తున్నాను. వారికి మంచి చదువు, మంచి ఉద్యోగం, సన్మార్గం లభించేలా నేను చూసుకుంటాను. వారి జీవితాలలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నా చూపు ఎల్లప్పుడూ వారిపైన ఉంటుంది. నీవు వారి గురించి చింతించడం మానేసి వారిని నా పాదాల చెంత వదిలేయి. నేను వారిని ఉన్నత స్థానంలో నిలబెడతాను. వివాహం కాని పిల్లలకి నేను తప్పకుండా మంచి వివాహం జరిగేలా, మంచి వధువు, మంచి వరుడు దొరికేలా చూస్తాను. నీ కుటుంబంలో ఎవరైనా కానీ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ రోజు, ఈ రాత్రి నుండి ఆ వ్యాధి నశించిపోయే మార్గం సుగమమవుతుంది. అయితే బిడ్డ, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నీవు తీసుకుంటున్న వైద్యాన్ని, వాడుతున్న మందులను ఎట్టి పరిస్థితులలోనూ మర్చిపోవద్దు, ఆపవద్దు. నీవు చూపించుకునే డాక్టర్ల రూపంలో నేనే దగ్గరుండి నీకు సరైన మందులు అందేలా చేస్తున్నాను. ఆ మందులు నీ శరీరానికి బాగా పనిచేసేలా చేసే బాధ్యత నాదే. నువ్వు రోజు వేసుకునే మందులతో పాటు నా దివ్యమైన ఊదిని నుదుటిన ధరించు. అది నీకు ఒక ఆత్మరక్షణ కవచంలా నిలబడుతుంది. వైద్యం అనేది నీ శరీరానికి చేసే చికిత్స అయితే, నా ఊది నీ మనస్సుకు, ఆత్మకు ఇచ్చే ఒక దివ్యమైన నమ్మకం. మందులు వాడుతూ నా ఊదిని ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఎంతటి పెద్ద అనారోగ్య సమస్యనైనా నువ్వు సులభంగా జయించగలవు. నీ శరీరంలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త చైతన్యం ప్రవేశిస్తుంది. నీవు దీర్ఘాయుష్షుతో, పరిపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుతావు. రేపు ఉదయం నువ్వు నిద్ర లేచేసరికి నీ శరీరంలో, మనసులో ఒక తెలియని తేలికదనం, ఉత్సాహం నీకు కనిపిస్తాయి.